వేదికపై భాసిస్తున్న వేదికను అలంకరించినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దల నాయన నరసింహారెడ్డి గారికి, మాజీ డీజీపీ శ్రీ అరవిందరావు గారికి, మరొక మాజీ డీజీపీ శ్రీ పేరువారం రాములు గారికి, సభాధ్యక్షులు నాకు చిన్ననాటి మిత్రులు శ్రీ రమణాచారి గారికి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారికి, ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు శ్రీ ఎంవైఆర్ శాస్త్రి గారికి, నమస్తే తెలంగాణ సిఎండి గారు శ్రీ రాజం గారికి, రాజ్యసభ సభ్యులు మన ముందు అద్భుతమైనటువంటి ఉపన్యాసం చేసినటువంటి శ్రీ ఆనంద భాస్కర్ గారికి, శాసన మండలి సభ్యులు శ్రీ మహమూద్ అలీ గారికి, ఎల్లాప్రగడ ప్రభాకర్ శర్మ గారికి, చంద్రశేఖర్ సిద్ధాంతి గారికి, మా గురువరేణ్యులు శ్రీ మృత్యుంజయ శర్మ గారికి, ఈరోజు మాజీ ఎమ్మెల్యే శ్రీ సుధాకర్ రావు గారికి, ఈరోజు దర్శనం నవమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక మహనీయమైన వ్యక్తిని సత్కరించినందుకు ఎంవీఆర్ శాస్త్రి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజుతో నవమ వార్షికోత్సవం పూర్తి చేసుకోవడమే కాకుండా నృసింహరామ సిద్ధాంతి గారు లాంటి వారిని సత్కరించి తన ఖ్యాతిని దర్శనం తనే ఇనుమడింపజేసుకుంది, తన గౌరవాన్ని తానే పెంచుకుంది. ఈరోజు దర్శనం నిజంగా ధన్య దర్శనమైంది. మా ఆనంద భాస్కర్ చెప్పినట్టు సుదర్శనం కూడా అయింది. అందుకు దర్శనం సంపాదకులకు నా అభినందనలు. నృసింహరామ సిద్ధాంతి గారి గురించి చెప్పానంటే చాలా చెప్పవలసి ఉంటుంది, 2 గంటలైనా చెప్పవచ్చు. కానీ రమణాచారి గారు డైరెక్షన్ ఇచ్చున్నారు. ఆ డైరెక్షన్ నిజంగా భక్తులందరిని అభినందించాలి. హై డిసిప్లిన్లో పాటించారు. ఒక్క వ్యక్తి కూడా రమణాచారి గారు విధించినటువంటి దాన్ని ఉల్లంఘించలేదు. ఒకవేళ ఉల్లంఘిస్తే నేనే ఉల్లంఘించాలిగా. అది మా గురువు గారు అన్న ధైర్యం, మా సిద్ధాంతి గారు అన్న ధైర్యంతో కొంచెమే ఉల్లంఘిస్తా, రమణన్న ఎక్కువ ఉల్లంఘించా. సిద్దిపేట కాదు 4-5 జిల్లాలు అక్కడ ప్రాంతమంతా కూడా సిద్ధాంతి గారు రాసిన పంచాంగమే ప్రామాణికం. ఇంకో పంచాంగం చూడరు. చూసినా మామూలుగా ఏదో లైట్గా తీసుకుంటారు. కానీ మన కొడగండ్ల సిద్ధాంతి గారి ఎదురా పంచాంగం వారు కొడగండ్ల సిద్ధాంతి గారి పేరిట బాగా ప్రశస్తి పొందినటువంటి వారు ఆ ప్రాంతంలో. అంత యశో సంపన్నులు వారు. సిద్దిపేటలో ఏ కార్యక్రమం జరిగినా కొన్ని వందల కార్యక్రమాలు వారి దివ్య సన్నిధిలో వారి చేతుల మీదుగా వారి ఆధ్వర్యంలో జరిగినాయి. అవి షష్ఠిపూర్తి మహోత్సవాలు కావచ్చు, చండీ హవనాలు కావచ్చు, దేవాలయ ప్రతిష్టలు కావచ్చు, అన్నిటికీ కొడగండ్ల సిద్ధాంతి గారు కూర్చున్నారంటే కార్యక్రమం సజావుగా జరిగిపోద్ది బ్రహ్మాండంగా. వారు చాలా సౌమ్యంగా చాలా చక్కగా నవ్వుతూనే పని నడిపిస్తారు. నా అనుభవంలో వారు నా చేత కూడా చండీ హవనం చేయించారు. వారి పద్ధతి నేను చూసిన ఆ రోజు ముగ్ధునైపోయినా కూడా ఆ హవనం చేయించే పద్ధతిలో మిగతా వాళ్ళని ఎట్లా ప్రోత్సహిస్తారు, నిర్వాహకులకు ఎట్లా చెప్తారు, ఎంత సులభతరం చేస్తారంటే క్లిష్టతరం అనుకున్నటువంటి విషయాన్ని కూడా గాబరా పడకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా దానికి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు చాలా గొప్పగా. వారికి ఉన్న ఔన్నత్యం వల్ల అక్కడ ఉన్న వాళ్ళంతా ఆటోమేటిక్గా డిసిప్లిన్ పాటిస్తూ ఉంటారు. నిండు మనంబు నవ్య నవనీత సమంబు, నిండు మనంబు నవ్య నవనీత సమంబు, పలుకు దారుణాకండల శస్త్రతుల్యం. దీనికి ఏదైనా మానవ రూపం ఉన్నది అంటే అది నిండైనటువంటి మన ముందు కూర్చున్నటువంటి మహనీయుడు శ్రీ నృసింహరామ సిద్ధాంతి గారు. అందులో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. వారి విశేషం, వారు మా దగ్గర మదనానంద స్వామి గారు చాలా ప్రభగలిగినటువంటి యతీంద్రుల వారు కూడా అనేక సందర్భాలలో కొడగండ్ల సిద్ధాంతి గారు ఉంటే కార్యక్రమం సజావుగా జరిగిపోద్దిరా, వారి ఆధ్వర్యంలో జరుపుకోండి అని చెప్తారు. నేను విన్న నా చెవులతో. అంత అటువంటి గొప్ప వాళ్ళ చేత కూడా ప్రశంసలు అందుకున్నటువంటి గొప్పవాడు.
నృసింహరామ సిద్ధాంతి జీవిత ఆచరణలో మనం చూస్తే 88 సంవత్సరాల వయసు వస్తే మా ఆనంద భాస్కర్ కూడా ఆ ప్రస్తావన చేశారు. వారికి కీర్తికి అండూతి లేదు. ఎప్పుడు దానికోసం ప్రచారం కోసం ప్రచార ఆర్భాటం కోసం ఏ ఒక్క సందర్భంలో కూడా వారు పాకులాడినట్టుగా అనిపించదు. ఎప్పుడూ ఏదో గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉంటారు. వారి యొక్క ఆధ్యాత్మిక దాంట్లోనే గడిపేస్తూ ఉంటారు. మన జడ్జి గారు ప్రవచించినట్టు బంగారాల్లో మనం చూసే విధంగా వారి కీర్తి గురించి కానీ ఇంకో దాని గురించి కానీ పాకులాడిన వ్యక్తి కాదు. ఆ చరిత్ర వారికి లేదు. మరి ఈ వైరాగ్య దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వస్తుంటే మా మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారు చెప్పిండు, లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు. ఈ తత్వం బహుశా మనకు అద్వైతం ద్వారా సిద్ధించినటువంటి అనేక స్తోత్రాల ద్వారా అనేక ఆచరణల ద్వారా మనకు అబ్బిందేమో నేను అనుకుంటాను. నాకున్న చిన్న జ్ఞానంలో అదే లైను నృసింహరామ సిద్ధాంతి గారిది, అదే ఆచరణ. ఏనాడు కూడా వారి యొక్క దానికోసం పాకులాడదు. అందుకే దర్శనం ధన్య దర్శనమైందని నేను ఎందుకన్నా అంటే, ఇంత గొప్ప వ్యక్తిని, ఇంత నిరాడంబరుణ్ణి, ఇంత కీర్తి కండూతి లేకుండా దశాబ్దాల తరబడి సనాతన ధర్మ పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మహనీయుని సన్మానించిన గౌరవాన్ని పొంది ఈరోజు దర్శనం కూడా ధన్య దర్శనమైందని నేను అందుకే అన్నాను. అటువంటి మహనీయుని ఈరోజు అటువంటి అవకాశాన్ని తీసుకున్న దర్శనం. పెద్దలు మా అరవిందరావు గారు విచ్ఛిన్నకర శక్తిలో నేనైతే దాన్ని నమ్ముతలేను. అరవిందరావు గారు మీరు ఏమని అనుకోండి. ఎందుకంటే భారతదేశం యొక్క పునాదులు, దీని యొక్క మూలాలు సంస్కృతి సాంప్రదాయాల మీద, ధర్మం మీదనే ఆధారపడింది. మనం ఏం భయపడే అక్కర్లేదు. కొంతమంది అక్కడక్కడ వస్తుంటారు, పెద్ద సమస్యనే కాదు. ఎందుకంటే మహామునులు తపస్సులు చేస్తుంటే రాక్షసులు కూడా వాటిని విచ్ఛిన్నం చేశారు. అది ఎప్పుడు ఉంటుందండి, నెగటివ్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి ఉంటుందని మనం పుట్టినకాడి నుంచి జోలపాటకాడి నుంచి ఎక్కుతుంది మనకు ధర్మం. తల్లులు ఎవరు కూడా జో అచ్యుతానంద జోజో ముకుంద రారపరమానంద రామగోవింద అంటారు. కానీ జో కుంభకర్ణ, జో దుర్యోధన, జో కంస ఏ తల్లి అయినా వాడుతుందా? భారతదేశంలో అది సాధ్యమవుతుందా? భారతదేశంలో మాటలతో మీ శిశువులకు ఈ జోలపాట వాడినామని చెప్పితే ఏం తీసుకొని కొడతారో నేను చెప్పడం బాగుండేది ఇతమైన సభలో. అంటే నా కొడుకు ఒక ముకుందుడు కావాలి, ఒక రాముడు కావాలి, ఒక గోవిందుడు కావాలి, ఒక కేశవుడు కావాలని కోరుకుంటారు తప్ప ఏ తల్లి అయినా నా కొడుకు కుంభకర్ణుడు కావాలి, నా కొడుకు కంసుడు కావాలి, ఏ దుఃఖమాలిన తల్లి కూడా కోరుకోదు ఈ దేశంలో. చనుబాలతోనే ధార్మిక ధారణ చేయిస్తుంది తల్లి. అంత గొప్ప సంస్కారం ఉన్న దేశం ఈ సమాజం అట్లాంటి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేశారు కాబట్టి మీకు ఎవరైనా దుర్మార్గుడు కాబట్టి కోపం ఎక్కువ వస్తుంది. నాకున్న పరిజ్ఞానం ప్రకారం నాకు ప్రజల మీద అపారమైన నమ్మకం, ఎందుకో పిచ్చి నమ్మకం. ఈ లఫంగాలు చెడ్డ పని చేసేవాళ్ళు 2% ఉంటారండి, 99% మంది మంచి మందే ఉంటారు. చెడుకు ప్రకోపం ఎక్కువ, వ్యాప్తి ఎక్కువ. ఇప్పుడు ఒక ఆయన, ఇప్పుడు మా శర్మ గారు, మా ఎంవీఆర్ శర్మ గారు పోయి రవీంద్ర భారత్ చౌరస్తాలో ఒక 5 కేజీలు మిఠాయి పంచినా పెద్ద వార్త రాదు. శర్మ గారు పోయి ఒక ఆటో రిక్షాని పట్టుకుంటే ఆయన వీని కొట్టినంటే పెద్ద వార్త. చెడుకు వ్యాప్తి ఎక్కువ, ప్రకోపం ఎక్కువ, కానీ దానికి ఆ పునాది ఉండదు, అంత పటిష్టంగా ఉండదు. మరి నృసింహరామ సిద్ధాంతి లాంటి ఇంత పటిష్టమైనటువంటి గొప్ప వ్యక్తులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక చిన్న సందర్భం, మా అష్టకాల రామ్మోహన్ శర్మ గారు నేను కలిసి ఒక సందర్భంలో నేను చాలా యాగాలు చేస్తుంటాను. సరే, నన్ను కూడా చాలామంది విమర్శ, ఎవరిని కర్మ వాందనుకో నా పని నేను చేసుకుంటాను. ఇక్కడ నేను నమ్ముతా కాబట్టి నేను చేస్తాను. నీకు ఇష్టం లేకపోతే నువ్వు నమ్మకు, నేనేం చేయాలి దానికి? అది నీ కర్మ, నేనేం చేయలేను కదా. సో అట్లా ఒక స్వామివారు ఉండి మీరు కొంచెం కరెక్ట్ చేయలేదేమో అట్లా ఇట్లా అని అన్నారు వారు. లేదండి మేము కరెక్ట్ చేసామని చెప్పి నేను అష్టకాల మా మిత్రుడు రామ్మోహన్ చెప్తే